అండ్ దెన్ వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. ఇంటికి తీసుకెళ్లారా ఎప్పుడైనా? ఇంటికి వెళ్ళి పార్టీ ఆఫీస్కి మనం తీసుకెళ్ళి అక్కడ మీట్ చేసేవాళ్ళం. అండ్ దెన్ వీ యూస్ టు మీట్ అవుట్ సైడ్, కానీ వీ యూస్ టు స్పెండ్ ద హోల్ డే అక్కడ. మీకేం చెప్పేవాళ్ళు జనరల్గా ఫ్యూచర్లో ఏం అవ్వాలని గోపీనాథ్ గారు అనుకున్నారు మీ గురించి? అదేంటి మోస్ట్లీ లైక్ ఈ వాంటెడ్ టు నో అబౌట్ మై ఫ్యూచర్ అండ్ దెన్ మై ఇంట్రెస్ట్ మోస్ట్లీ లైక్ డిగ్రీ అండ్ ఆల్ దట్ స్టఫ్లో ఉండేది. సో నా కెరియర్ అండ్ ప్యాషన్లో ఆయన అలా ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ద మోస్ట్ కామన్ థింగ్ దట్ వీ హ్యాడ్ ఇస్ స్పోర్ట్స్లో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండేది. సో మేము చాలా క్రికెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ నేను ఆయన పొలిటికల్ లైఫ్లో కెరియర్ వైస్లో నేను ఎప్పుడు తలదూర్చాను, ఎందుకంటే పాలిటిక్స్ సైడ్లో నేను అంతగా దూర్చాను. దట్స్ అ హోల్ డిఫరెంట్ స్టోరీ. కానీ వీ హ్యాడ్ దీస్ అదర్ టాక్స్ లైక్ నేను వచ్చి మోస్ట్లీ ఎడ్యుకేషనల్ సైడ్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేశాను. నెక్స్ట్ నాకు ఫైనాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను. సో ఆ గ్రోత్లో అలా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఏం ప్లాన్ చేస్తున్నాను, ఏ కంపెనీలో ఏ టార్గెట్ ఉంటుంది, ఏ కంపెనీలో నాకు ఉద్యోగం రావాలి, అది ఎలా చేస్తున్నాను, తర్వాత ఇలా లైఫ్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు. అంటే మిమ్మల్ని రావద్దు కావాలంటే ఎక్కడో ఒక చోటనే మేము జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా, ఎక్కడో ఒక మూల జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా చెప్పారని అనేది నానమ్మ చెప్పారు కదా, అది జరిగిందా? అవునండి. సో ఆయన ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన హెల్త్ గురించి మాట్లాడేప్పుడు, సో ఇది ఆయన డెత్ తర్వాత నన్ను రావద్దన్నారు. తర్వాత అయిపోయినాక కూడా రావద్దన్నారా? అవునండి, ఫ్యూనరల్స్ అని అయిపోయినాయి. తర్వాత కూడా మాట్లాడేటప్పుడు అదే ఇలాంటి ఇంత తప్పు ఉంది, 8 crores ఆర్ సంథింగ్, నువ్వు కడతావా అని అడిగారు. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ కంట్రీ పోర్టరీకో అలా ఏదో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడే ఉండిపో, ఇండియాకి రావద్దు, అలా చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు నాకు చెప్పాలి, అది నా ఇంట్రెస్ట్, నా ఫ్యూచర్ నేనే చూసుకుంటున్నా. చిన్న వయసు నుంచి మా అమ్మే నాకు ఫీజు కట్టారని, కాలేజ్లో అన్ని చూపించారు అన్ని ఎవ్రీథింగ్. సో ఆమె చెప్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్, వీళ్ళు ఎవరండి. సో అది నాకు ఆ టైంలో అలా మాట్లాడాను. ఎందుకంటే మిమ్మల్ని రాకుండా ప్రివెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అనిపిస్తుంది మీకు? ఎలా ఎందుకు అనిపిస్తుంది కారణం? అది ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ పొలిటికల్ గేమ్ బిహైండ్. ఐ డోంట్ నో వాట్స్ ద ఎగ్జాక్ట్ థింగ్, కానీ ఏదో ఉంది కుట్ర, అది మాత్రం తెలుసు. ఎందుకంటే ఇలా ఫోన్ చేసి ఇలా నాకు చెప్పటం, ఇలా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వెంటనే తీసుకోవటం, ఆయన June 8 పాస్ అయ్యారు కదా, జూన్ ఆ నెల ఎండ్లోనే తీసుకోవటం స్టార్ట్ చేశారు ప్రాసెస్ అన్ని. అవి తర్వాత సప్రెసింగ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, అదే ఆర్డియో గార్డర్ కూడా రాశారు ఆ డాక్యుమెంట్లో. ఎలా అంటే లైక్ మా నాన్నమ్మ లేరు అని చెప్పేసి తీసుకోవటం, మా ఇద్దరే మా అమ్మ నా ఎగ్జిస్టెన్స్ లేరని తీసుకోవటం. తర్వాత మధ్యలో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఎక్కడో వచ్చి ఈవెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్. ఎలా అంటే మా అమ్మగారు వచ్చి షీఈస్ నాట్ ఇన్ అలైవ్ అని చెప్పేసి, షీఈస్ అన్ అడ్వకేట్ ఇన్ నాట్ ప్రాక్టీసింగ్ ఆర్ ఎనీథింగ్ రైట్ నౌ, కానీ ఆవిడ చెన్నై హైకోర్టులో అడ్వకేట్ రిజిస్టర్డ్ బార్ కౌన్సిల్లో ఉంది. సో ప్రాక్టీస్ లేదని, సో అది ఏదో డాక్యుమెంట్ అలా తీసుకుని ఆవిడ అసలు షీఈస్ నాట్ అలైవ్, బతికే లేరు అని చెప్పేసి ఏదో ఫేక్ ప్రూఫ్స్ అని చూపించి అలా చేస్తున్నారు. సో ఇలా చిన్న చిన్న విషయాలన్నీ చాలా చేసేసి చాలా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు. పెద్దగా ఏదో ప్లాన్ ఉంది వెనకమాల, కానీ ఆ ప్లాన్ ఏంటో అది నాకు అర్థం. అంటే ఇప్పుడు జనరల్గా మీరు వచ్చారు, సరే సర్టిఫికేట్ దానికోసం విచారణకు వచ్చారు, ఇక్కడ జరుగుతున్న డ్రామా మీరు చూస్తున్నారు ఇక్కడంతా, ఏంటి మీరు అల్టిమేట్గా మీకు ఏమనిపించింది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈ బాబుకి ఫోన్ చేసినప్పుడు డెడ్ బాడీ అక్కడ ఉంది, మొత్తం జనాలు చూస్తున్నారు, లైవ్లో ఇచ్చారు కదా చేస్తున్నారు. వీడికి చెప్పినాడు, ఏం చెప్పాడంటే మీ నాయనమ్మను మీ పెదనాన్న సీట్ ఇస్తే తప్ప బాడీని కదిలిస్తామని రచ్చ చేస్తున్నారు ఇక్కడ, నువ్వు రావద్దు. అడగండి ఆ పిల్లడు అవును ఇది చెప్పారండి. సో ఇలాంటి చెప్తే నాకు నేను అక్కడ అసలు మీరు అందరూ చూసారు కదా రచ్చ ఏమిటి, ఇటువంటి బ్లండర్స్ అన్నమాట, ఇటువంటి బ్లండర్స్ అన్ని అబద్ధాలు. ఇప్పుడు మొత్తం లైవ్ లో చూసారు కదా, మా దాన్ని మేము ఏడుస్తా కూర్చున్నాం కదా, మాకు సీట్ ఏంటి పాడు ఏంటి, అన్ని అబద్ధాలు. సో ఇలా కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పుడు లైక్ నా పొజిషన్ అలా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను గ్రీవింగ్ స్టేట్ లో ఉన్నా, బాధపడి అలా ఉన్నా, మళ్ళీ ఇలాంటి ఫ్యాక్ట్స్ అని ఇలా అబద్ధాలని చెప్తున్నారు. సో అలాంటి టైంలో నేను మాత్రం ఏం చేసేది. సో ఆ టైం అలా సిచ్యువేషన్ అలా జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు డిమాండ్ వచ్చి లీగల్గా ఐడెంటిటీ కోసం నా పేరు ఉండాలి.
ఇన్ ఫ్యామిలీ సర్టిఫికేట్ మా అమ్మ పేరు కూడా ఉండాలి ఖచ్చితంగా, మా నాన్నమ్మ పేరు కూడా ఉండాలి. అది బేసిక్ డిమాండ్ అంతే. ఇప్పుడు అంటే డైవర్స్ కాలేదు కాబట్టి మీ మదర్ పేరు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ మరి తను కూడా ఉన్నారు కదా, ఇద్దరు పేర్లు వస్తాయా? ఎలా అండి, ఆవిడకి లీగల్ గా పెళ్ళి అవ్వలేదు, ఎందుకంటే మా అమ్మగారికి డివోర్స్ ఇవ్వలేదు. అండ్ ఆ కోర్ట్ అదే ఆ డివోర్స్ డిగ్రీలో కోర్ట్ కొట్టేసింది, లైక్ సేయింగ్ దట్ దే ఆర్ స్టిల్ హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి. ఆయన పెట్టిన పిటిషన్ ఆయనే అన్ని డీటెయిల్స్ ఇంక్లూడ్ చేశారు. ఆ డేట్ వచ్చి 5th February 2002 ఆ రోజు ఇచ్చారు. వాళ్ళకి పుట్టిన ఫస్ట్ డాటర్ వచ్చి ఐ థింక్ 30 August 2002. ఎంత 6 months డిఫరెన్స్, February to August. ఎలా ఈమెకి డివోర్స్ ఇవ్వకుండా షీ వాస్ ఆల్రెడీ బార్న్ ఇన్ దట్ 6 months టైం గ్యాప్. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎలా పుట్టింది ఆ అమ్మాయి? సో ఇట్స్ నాట్ ఎన్ లీగలీ వ్యాలిడ్ అట్ ఆల్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్. యా, సో వాళ్ళ పెళ్లి నాన్ రికగ్నైజ్ అకార్డింగ్ టు హిందూ లా. సో ఆవిడ పేరు రాకూడదు బై లా. అందుకే సేమ్ రీజన్, అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు నేను నోటిఫై చేశాను. సో ఆ సింపుల్ ఫ్యాక్ట్ మాత్రం అంతే. దీని మీద మీరు ఇది కంటిన్యూ చేస్తారా ఈ పోరాటం అనేది? అవునండి, ఇప్పుడు లీగల్ వారసత్వం కోసం. అవునండి, ఇప్పుడు మీరే లీగల్ గా వారసులు యాక్చువల్ అకార్డింగ్ టు హిందూలా మీరు అన్నట్లు. నేను కూడా పార్ట్ ఆఫ్ దట్ లీగల్ ఇది. అండ్ ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు, ఇది మంత్స్ నుంచి జరుగుతానే ఉంది. అండ్ వాళ్ళు దీనికి సంబంధం లేదు, అది మంత్స్ నుంచి జరుగుతానే ఉంది. కపుల్ ఆఫ్ మంత్ 3-4 నెలల నుంచి పోతానే ఉంది. అండ్ వాళ్ళు వాయిదాలు తీసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా మేము అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం, క్లియర్ గా డివోర్స్ డిగ్రీ కూడా, మా నాన్న పెట్టిన పిటిషన్ అన్ని. వాళ్ళు వచ్చి అక్షరం కనపట్టలేదు, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అంటున్నారు. సో అది ఒరిజినల్ డాక్యుమెంట్. ఎవరు వెనక మ్యానిపులేట్ చేస్తున్నారా? ఈ అక్షరాలు కనిపించట్లేదు ఇలాంటివన్నీ. అదే అండి, వాళ్ళ ఐడియా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోవాలి, ఎలాగో జరిగిపోయి స్మూత్ గా అయిపోతే తర్వాత ఏం జరిగినా కూడా వాళ్ళకి దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు దే సప్రెస్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది ఎంత లీగల్ యాక్షన్ తీసుకున్నా కూడా ఏం అఫెక్ట్ అవ్వదు ఫ్యూచర్ లో. సో ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత అయిపోయి తర్వాత లిటిగేషన్ తర్వాత ఫేస్ చేసుకుందామని అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఎందుకంటే నేను ఎంఆర్ ఆఫీస్ లో కూడా అలాంటి సిలీ రీజన్ చెప్పారు, కానీ బయటకు వచ్చి మా దగ్గర డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు అలానే బయట మాట్లాడారు లలితారెడ్డి గారు. సో అలా చెప్పేసి, కానీ లోపల ఏమన్నారంటే ఇది మాకు డాక్యుమెంట్ చూసేసి మాకు ముందే చెప్పలేదు, మాకు టైం కావాలి. అండ్ దెన్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమన్నారు, ఎందుకంటే క్లియర్ గా లేదని. ఒరిజినల్ డాక్యుమెంట్ కొంచెం క్లియర్ గా లేదు, పాత డాక్యుమెంట్ కదా. సరే ఓకే, వీ హ్యావ్ మా దగ్గర సర్టిఫైడ్ డాక్యుమెంట్ తెమ్మన్నారు, వీఆర్ రెడీ, అప్లై చేసాం, వచ్చుద్ది ఇప్పుడు ఇంకా ఫ్యూ డేస్ లో. అది మేము 1 week లోపల టైంలో తీసుకోమన్నారు. ఎంఆర్ఓ గారు కూడా టైం ఇచ్చారు, కానీ వాళ్ళు వచ్చి 19th అన్నారు. తర్వాత 19 సరిపోదు 22 అన్నారు, మళ్ళీ ఏదో కాలర్ టెక్స్ట్ వచ్చి మళ్ళీ 25 అన్నారు. సో వాళ్ళే ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళ దగ్గర లేరు, అందుకని ఏం డాక్యుమెంట్స్ లేవు, అందుకని సో దే ఆర్ జస్ట్ ప్రొలాంగింగ్ అంటిల్ ది ఎలక్షన్. గోపీనాథ్ గారి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరి మీద మీ అనుమానం? ఇంట్లో వాళ్ళ మీద, ఇంకెవరి మీద అనుమానం ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే, ఎవరో బయట నుంచి ఎవరు రారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఆహారంలో ఎవరు కలుపుతారు? ఆహారంలో ఎవరు కలపలేరు. తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఎందుకు జరగల, క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా, క్యాన్సర్ ఎందుకు 4th stage వచ్చే వరకు క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా?